అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే. ఊడిగం అనే పదం మా పిల్లల్ని అడిగా. ఊడిగం అంటే ఏంటి అంటే ఊడ్చడం అన్నారు. పర్లేదురా బాబు మీరు కొంచెం దగ్గరగా ఉన్నారు అనుకున్నా. ఊడిగం అంటే స్లేవరీ అని చాలా తెలియదు. ఈ జనరేషన్‌కి తెలియదు. పిల్లలకైతే అసలు తెలీదు. వాళ్ళకి తెలియదు అని చెప్పి మనం రాయడం మానేద్దామా? మనం రాసి అదేంటని వెతికేటట్టు చేద్దామా? అని వి డిసైడెడ్ ఉంచేద్దామని డిసైడ్ చేసాం. సో, అలా. లేదు అది మంచి డెసిషన్. హ్మ్. ఎందుకంటే ఈ మధ్య కవులు ఎవరు తెలియట్లేదు మనోళ్ళకి. హ్మ్. నన్నయ్య అంటే ఎవరైనా అన్నట్టు అంటున్నారు. అవును. అవును. పోతన అంటే ఎవరు ఫస్ట్ అంటున్నారు. ఆఫ్ ఆల్ స్కూళ్ళల్లో తెలుగు లేదండి. సెకండ్ లాంగ్వేజ్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. థర్డ్‌లో పడేశారు. ఇప్పుడు సెకండ్ ఫ్రెంచ్, థర్డ్ ఏదో నామినల్ స్పానిష్ అయిపోయింది అంతే అది. ఏదో ఉందా అంటే ఉంది. ఎవడికి తెలుగు రాయడం రావట్లేదు. ఇప్పుడు చాలామంది సింగర్స్ నేను లిరిక్ పేపర్ ఇస్తే సార్ టింగ్లీష్‌లో కావాలి సార్ అంటారు. ఇదొకటి వచ్చింది ఈ మధ్య. తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, టింగ్లీష్. సో, అలా అయిపోయింది. ఎవరు తెలుగు చదవలేరు. హ్మ్. జెన్‌జీ దాకా అక్కర్లేదు. మిలీనియల్స్‌కే ఎవడికి రాదు తెలుగు చదవడం.